हाय फ्रेंड्स, वेलकम टू इंडियन यूट्यूबर सुमालिनी चैनल। మా గృహ ప్రవేశం వీడియో పార్ట్ 2। మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని। మా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్। గృహ ప్రవేశం వీడియో పార్ట్ 2 అందరూ వచ్చారు। మా పిన్ని వాళ్ళు, మా మేనత్త వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు। దూరం దూరం నుంచి కూడా వచ్చారన్నమాట। మేము దూరం ఉంటాం కదా, ఆయన కూడా మేము వచ్చి పిలిచేసరికి మమ్మల్ని బాధ పెట్టకూడదు అనేసి వచ్చారు। వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు। థ్యాంక్ యూ ఆల్। మీరు చెప్పిన ప్రకారంగా యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని మీరు చెప్పిన ప్రకారం ఈ వీడియో తీసే టైంకి అంటే మేము గృహ ప్రవేశం చేసే టైంకి కంప్లీట్గా 2 హౌసెస్ అయితే మంచిగా రెడీ అయ్యాయి। ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ వర్క్ జరిగింది, మార్చ్లో రెడీ అయిపోయాయి। మేమేమో హౌస్ ఓపెనింగ్ జనవరిలోనే చేసేసాము। జనవరి క్రిస్టియన్స్ గృహ ప్రవేశం ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాము। తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామం పేరిట ఈ రిబ్బన్ కట్ చేసి మేము యొక్క ఇంటిలో ప్రవేశం చేయగా ఈ ఇంటిలో నివసించవాలని, ఈ ఇంటిలోకి వచ్చేవారని వెళ్ళేవారు మీ పరలోకపు దేవదూతల ఆశీర్వాదములతో నింపి ఎనలేనటువంటి మీ యొక్క కృపలకు వీరిని పాత్రలుగా చేసి సమస్తము మేలుకరంగా దీవెనకరంగా జరిగించుమని ప్రభు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి। తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామమున రిబ్బన్ కట్ చేసి అలా నూతనంగా ప్రవేశిస్తున్నాము। పరిశుద్ధ 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 ప్రభువా వరదూత దయనే స్వామి ఇక్కడ నేను వీడియోని సైలెంట్ చేశాను। సైలెంట్ ఎందుకు చేశానంటే సాంగ్ ఉంది, సాంగ్తో ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే కాపీరైట్ వస్తుంది, అందుకే వాయిస్ ఇస్తున్నాను। మా పెద్ద బాబు రిబ్బన్ కట్ చేస్తా అని సిజర్ తీసుకున్నాడు। రిబ్బన్ కట్ చేయడమేమో కానీ 2 పక్కల నుంచి రిబ్బన్ ఊడగొట్టేసినాడు। యాక్చువల్గా మిస్టేక్ ఏం చేశాడంటే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ కట్ చేయకుండా లోపలికి రిబ్బన్లోకి సిజర్లోకి రిబ్బన్ ఇరికిచ్చేసినాడు అనమాట। కట్ చేయడానికి కూడా రావట్లేదు। ఇంకా మా హస్బెండ్ తీసుకొని పక్కన సైడ్ నుంచి వేరే సైడ్లో కట్ చేసేసారు। గృహాన్ని బట్టి నీకు వందనాలు। ప్రతి వస్తువు కూడా నీ రక్తం చేత శుద్ధి చేయబడాలని ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా। నీ రక్తం చేత ఈ గృహాన్ని శుద్ధిపరచండి మా ప్రభా। ఈ గృహంలో నివసించి ప్రతి వారికి సమాధానం అనుగ్రహిస్తామని ప్రార్థిస్తూ ఉంటున్నాను। ప్రతి ఇల్లు ఎవరి చేత కట్టబడిన ఇంటికంటే ఇంటి కట్టిన వారికి అంత పొందినట్లుగా మా ప్రభా మరి సంవత్సరం వస్తూ వచ్చినారు। కేవలం శారీరకమైన భౌతికమైన ఇల్లు మాత్రమే కాక తను మా ప్రభా తన హృదయమైన ఇల్లు కూడా చక్కగా కట్టుకోవడానికి మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తూ ఉంటాను। అట్లా ఇంట్లో ఎవరైతే ఉంటారో వారికి సమాధానం అనుగ్రహించండి। ఈ గృహం అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా, అనేకులకు ఆదరణ కలిగించే గృహంగా ఉండట్లో మీరే సిద్ధపరుస్తున్నామని సమస్తము మీ దగ్గర చేతులకు అప్పగించుకుంటూ నా దగ్గర యేసుక్రీస్తు నామమున అత్యంత బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందిన నామం తండ్రి, ఆమేన్।
ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమరించి మరి ప్రత్యేకించి ఒక బెడ్రూమ్ మా ప్రభావ వారి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఇందులో కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఎదురించినప్పుడు మీ పవిత్రమైన ఆలోచన చేత నింపబడి మంచి విశ్రాంతిలోకి ప్రవేశించగలుగుతుంది. ఆరోగ్యకరమైన క్షేమదాయకమైనటువంటి జీవితం కొనసాగించడం మీరే సహాయం అందించమని క్రీస్తు ప్రకారానికి వేడుకొనుచున్నాము తండ్రి. దయగల తండ్రికి చెందిన దీవించి ఇందులో ప్రతి పదార్థం ఎంతో రుచికరదిగా కుటుంబీకులను బంధువులను ఆత్మీయులను తృప్తిపరిచేటువంటి విధంగా మీరే సహాయం చేయమని క్రీస్తు ప్రకారానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న సమయం మధుబాబు గారు మరి ఆయన సత్యమని గురువులతో కలిసి మధువర్గంతో కలిసి ప్రార్థించి భాగ్యం ఆయన మరి మధుబాబు మరి గృహం కట్టడానికి అయినా మరి మీరు ఎంతగానో సహాయం చేసిన గృహానికి అయినా యెహోవా ఇల్లు కట్టించలేదా దాని కట్టువారి ప్రయాసం వ్యక్తమే సాధించున్నారు. అయితే తన ప్రేమను తీసుకుండగా ఆయన వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగానైనా నీ కుమారుడు మధుబాబు చక్కటి గృహాన్ని తండ్రి మీరు నిర్మించిన గృహానికి స్తోత్రం అయినా మరి గృహమును అయినా మరి మధుబాబును మరి ఆయన సత్యమైన గృహంలో నివసించే వారందరినీ దీనికి ఆశీర్వదించి గృహంలో నుంచి వచ్చే వారికి పోవారికి గృహం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా సహాయం చేయండి అయినా గృహంలో ఉన్నటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎటువంటి వీధి కానీ లేకుండా సహాయం చేసిన అయినా మీ గాయపడిన అస్తమతులైనా ప్రతి దానిని మీరు ప్రోత్సహించి తండ్రి మరి మీ కుమారుని తండ్రి గృహంలో చక్కగా నివసించడానికి మీ నిన్నైన దేవుడు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ గృహం నిర్మించడానికి అయినా గౌరవ వారిని కూడా దీవించి ఆశీర్వదించండి, వారి అస్తమను కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. మా మధ్య ఉన్నటువంటి గురువులను మరి ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆయన చేరవలసినటువంటి స్వచ్ఛ బంధువులను పేరు పేరు దీవించి ఆశీర్వదించిన ఆయన మధుబాబుకి గృహం ఆశీర్వదించకుండా దీవించండి. ప్రార్థించుకున్నాము. సర్వసృష్టికి కర్మముద్రైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగరుడ, మహోన్నతుడా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని వందనములు స్తోత్రములు తండ్రి. మీరు చెప్పిన ప్రకారంగా యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమైన మీరు చెప్పిన ప్రకారం తండ్రి. నీ ప్రియ దాసుడు మధు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఆయనకు కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క గృహంలో ఈ యొక్క గదిలో వాళ్ళు పండుకున్నప్పుడు మీరే వాళ్ళకు తోడునీడగా కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. మీ యొక్క దేవతను కాచిగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాం తండ్రి. ఈ యొక్క గృహము ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చే గృహముగా తీర్చిదిద్దామని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన బట్టి అడిగి వేడుకలు పొంది ఉన్నాం తండ్రి.
చక్కటి గృహ ఆవిష్కరణతమై ప్రార్థన ఏకీభవిస్తూ ఉండగా ఈ గృహం నుండి ఇచ్చిన బహుమానంగా భావిస్తూ ఈ గృహంలో కట్టడంలో వారి యొక్క ప్రయాసం అంతా దీవెనకరంగా మార్చడం ఈ గృహమందరి పరిశుద్ధాత్మ ఆధీనములో ఉంచి